సాక్షి తన సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఈనాడుని దాటడం కోసం ఓ పెద్ద కసరత్తు చేసింది. అందులో భాగంగా వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి లేదనుకోండి, వాలంటీర్లందరికీ తలా 300 రూపాయలు డబ్బులు ఇచ్చి దాని చేత పేపర్ కొనేటట్టు చేయడం, దాని మీద కోర్టులు దాకా వెళ్ళడం, కోర్టులు విషయాల్ని తోసిపుచ్చడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి సర్క్యులేషన్ అంత తిప్పలు పడ్డా సాక్షికి సర్క్యులేషన్ పరంగా చూస్తే దేశంలో 8వ స్థానంలో ఉంటే ఈనాడు 5వ స్థానంలో ఉంది. సాక్షి కంటే 1.5 లక్ష సర్క్యులేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సాక్షి అది తీసేశారు, వాలంటీర్ల డబ్బులు తీసేశారు. అట్లాగే ఇతరత్ర పేపర్ మన ప్రభుత్వ కార్యాలయాల్లో కొండను తీసేశారు. అవన్నీ కలిపితే దాదాపు 4-5 లక్షల సర్క్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు 4-5 లక్షల సర్క్యులేషన్ పడిపోతుంది సాక్షికి, అది పెద్ద మైనస్ అవుతుంది. అదే సందర్భంలో ఈనాడుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ విధంగా అంటే ఈనాడు సర్క్యులేషన్ ఆల్రెడీ మొన్నటిసారి ఉచితంగా పేపర్లు వేశారు చాలా చోట్ల, అది కూడా సర్క్యులేషన్ కలిపి 14 లక్షలాగా చూపించారు. ఇప్పుడు సాక్షి ఉచితంగా వేస్తుందా తనను తాను కాపాడుకోవడానికి చూడాల్సి ఉంది.